TN News 24/7 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్నాన లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. ఎస్పీ అవినాష్ కుమార్. మహాశివరాత్రి పండుగ మహోత్సవానికి ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బూర్కంపాడు. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామ పరిధిలో ఉన్న కంకర క్రషర్ ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన క్రషర్ లోపలికి వెళుతున్న టిప్పర్ లారీ 50 మీటర్ల ఎత్తు నుండి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 2 కూలీలు ఉన్నారు. బీహార్కు చెందిన 2 కూలీలు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆలేరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం మోతై గ్రామం రేపు జరగబోయే మహాశివరాత్రి పండుగ మహోత్సవానికి ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బూర్కంపాడు. కాకతీయ కాలం నాటి ఎంతో ప్రసిద్ధి చెందిన గోదావరి నది మధ్యన మోతైగడ్డ మీద వెలసిన వీరభద్రస్వామి గుడికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రికి శివుని కళ్యాణంతో పాటు జాతర నిర్వహిస్తారు. రేపు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు కావాల్సిన సౌకర్యాలు త్వరగా ఏర్పాటు చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేష్ సూచించారు. దేవాలయ ప్రధాన అర్చకులు చినమూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు మాట్లాడుతూ రేపు జరగబోయే పూజల గురించి కళ్యాణం గురించి వివరించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలము ఈ మోతగడ్డ వీరభద్రస్వామి దేవాలయం, ఈ దీవిలో ఉన్న స్వామి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము. ఇది కాకతీయుల కాలం నుంచి కాలంలో నిర్మాణం జరిగిందని చెప్తూ ఉంటారు. దీనికి 600 సంవత్సరాల చరిత్ర కలిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది తర్వాత ఈ యొక్క భక్తులు ఇక్కడ మన రాష్ట్రంలో నుంచి ఇతర రాష్ట్రంలో నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి మహావైభవ శివరాత్రి మాత్రం మహా ఇదిగా జరుగుతుందండి. కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలము ఈ గోదావరి మధ్యలో ఉన్న దీపకల్పం మోతగడ్డ వీరభద్రస్వామి ఆలయము. ఇది శివరాత్రికి మహావైభవంగా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పెద్ద సంఖ్యలో శివరాత్రి జరుగుతుందండి. వీరబ్రహ్మేంద్ర స్వాములు అండి ప్రధాన అర్చకుడిని. ఇది మా తాతల కాలం నుంచి మాది 3వ తరం కూడా అయిపోయింది. నేను కూడా రిటైర్డ్ అయిపోయాను. తాత్కాలిక అర్చకుడిగా మీరే చేయండి అని చెప్పేసి ఎవరిని అపాయింట్మెంట్ చేసుకోలేదు, నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఈ మహాశివరాత్రి సందర్భంగా రేపు ఉదయం 5 గంటల నుంచి మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది గుడిలో. మామూలుగా తాత్కాలికంగా బయట లింగాకారం నుంచి తాత్కాలిక అభిషేకాలు కూడా ఇంకొక అర్చకుడు బయట చేయించుకునేవాళ్ళు, వాళ్ళకి తాత్కాలికంగా అభిషేకం చేయించుకునే వాళ్ళు 150 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ 350 రూపాయలు ఏమో టికెట్ తీసుకుంటారు మహాన్యాస రుద్రాభిషేకానికి. కాబట్టి పొద్దున్నే ఉదయమే 5 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు మహాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏమో దర్శనం జరుగుతుంది. సాయంకాలం 7 గంటల దగ్గర నుంచి ఉదయం అంకురారోపణ, ధ్వజారోహణ, తర్వాత హోమము, రుద్రహోమము, బలిహరణ. రాత్రి 12 గంటలకేమో లింగోద్భవ కాలం అందు రుద్రాభిషేకము, బిల్వార్చన జరుగుతుందండి. తర్వాత స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి. రాత్రి 12 తెల్లవారిన దాకా కూడా స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుందండి.
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. స్నానాల లక్ష్మీపురం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది. ప్రజాదరణ కలిగినటువంటి క్షేత్రం ఇది. గత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఈ యొక్క దేవాలయం సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క క్షేత్రంలో శివపార్వతుల స్వామివారిని ప్రతిష్ఠించి రాముల వారి చేతుల మీదుగా అభిషేకాలు నిర్వహించారు. అప్పట్లో సీతారామచంద్రుల వారు భద్రాచలం వెళుతూ శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం పక్కనే తూర్పు భాగాన నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా శివపార్వతులు రాముల వారి విగ్రహాలు దొరికాయని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అదే క్షేత్రంలో సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించి శ్రీరామనవమి రోజు సీతారామచంద్ర స్వాముల కళ్యాణ మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుపుతున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతర మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని 26వ తేదీ ఉదయం 4 గంటల నుంచి శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని వైరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివునికి అభిషేక పూజలు నిర్వహిస్తారని ఆలయ పూజారి తెలిపారు. శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో 3,20,00,000 రూపాయలతో కళ్యాణ మండపంతో పాటు పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చూడటానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్దలు మరియు డిప్యూటీ సీఎం గారి సహకారంతో దేవాదాయ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నాము. 26 నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గారు కుటుంబ సమేతంగా కళ్యాణ మహోత్సవానికి హాజరై స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు 3 కోట్ల చిల్లర 20 లక్షల వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. పనులు కూడా త్వరితగతంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ పనులు ముగించుకొని సార్ చేత ప్రారంభం చేయడానికి కూడా అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి ఏర్పాటు. ఓకే అండి. ఓం నమ శివాయ. స్నానాల లక్ష్మీపురం వైరా మండలం ఖమ్మం జిల్లా. మన స్నానాల లక్ష్మీపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. ఇది గత 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దేవాలయం. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో శివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు కోనేటి స్నానంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో రాముల వారు శివుడు ఇద్దరు కూడా ఒకే క్షేత్రంలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి రామలింగేశ్వర స్వామి అనే నామకరణం కూడా చేయటం జరిగింది. ఈ యొక్క దేవాలయం కొన్ని దశాబ్దాల నుంచి భక్తుల యొక్క కోరికలు తీర్చుతూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలందరికీ కూడా తీరుస్తూ స్వామివారి యొక్క మహిమ గురించి చాలా విశేషంగా ఈ యొక్క స్థల పురాణం కానీ ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం కానీ భక్తులంతా స్వామివారిని దర్శించి చూసి తరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ గోపీనాథ్ మరియు ఎస్ఏలు మొహమ్మద్ గౌస్, జి శ్రీనివాస్, కరీం 30 మంది పోలీసు సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ నగర్ మరియు ఓవైసీ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరస్తులు అధికంగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఓటీపీ కానీ ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తెలియని వారికి చేయకుండా ఉండాలని కోరారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ తప్పక వాడాలని, 4-వీలర్ వాహనం నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. सोच आता है गलत सोच, उस पे वो लोग कंट्रोल करेंगे. तो बताइए बच्चों को भी कि भाई रोजा रखो, नमाज पढ़ो, कम से कम 5 बार. रमजान के महीने में तो 5 बार नमाज पढ़ना चाहिए, नहीं पढ़ना चाहिए? होगा नहीं होगा, कोई इशू नहीं है, पर ड्राइविंग लाइसेंस बनवाएं, है ना. चौथी पॉइंट जो ये है, देखिए यहाँ भैंसे में क्या हो रहा है, कुछ लोग आ रहे हैं बोल रहे हैं कि ठीक है भाई, जो ठेले वाले है, रेवड़ी वाला है, गरीब आदमी है, उसको बोल रहे एक काम कर, ये ले तू अपना आधार दे, अपना पैन कार्ड दे, तेरे नाम पे मैं अकाउंट खुलवा देता, बैंक अकाउंट खुलवा देता, महीने का 3 महीने का तुझे मैं 5,000 10,000 दे दूंगा.
भाई गरीब आदमी उसको क्या पता है, बोले ठीक है साहब ये लो मेरा आधार, ये लो मेरा पैन, वो ले जा रहे हैं इससे अपना अकाउंट, बैंक अकाउंट खोल दे रहे हैं। मैं गया, मैं गौस के नाम पर अकाउंट खोल दिया, इनका सारा डिटेल मेरे पास है, इनके अकाउंट से मैं किसी आतंकवादी को किसी కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 25 ఫిబ్రవరి 2025 నుండి 28 ఫిబ్రవరి 2025 తేదీ వరకు జరుగును. ఫిబ్రవరి 25న స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం, అలాగే ఫిబ్రవరి 26వ తేదీన జగజ్యోతి మహోత్సవం, 27వ తేదీన స్వామివారి రథోత్సవం, 28న వసంతోత్సవం మరియు పవళింపు సేవ కార్యక్రమం జరుగును. ఇక ఫిబ్రవరి 26వ తేదీన శ్రీ కనకదుర్గ నాట్య మండలి 4 గ్రామం వారిచే పంచరత్నాల నాటక ప్రదర్శన జరుగును. ఫిబ్రవరి 27వ తేదీన కొక్కిలిగడ్డ శివవర్మ ఆధ్వర్యంలో కమ్మనమోలు వారిచే విప్లవ సింహాల నాటకం ప్రదర్శింపబడను. కావున భక్తులందరూ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు సేవించవలసిందిగా ఆలయ ఈవో సిహెచ్ సుధాకర్ తెలిపారు. మహాశివరాత్రికి భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో పాత శివాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి శ్రీశైలంకు జ్యోతిర్మూడితో బయలుదేరిన పసుల ప్రసాద్, కుమారి రమణ, నాగేంద్రరెడ్డి, ఆవుల ప్రసాద్, జయరామలింగారెడ్డి అలాగే విష్ణు దాదాపు 12 మందికి ఇరుముడి కట్టడం జరిగింది. ఆలయ పూజారి నాగభూషణ అర్చకత్వంతో శివుడికి పాలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి, శివభక్త సమాజం స్వాములు అంగడి రాజేష్, వాలంకొండు సాయి, సుదర్శన్ రావు, శివయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరూపల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ నీళ్లు లేక రైతులు కష్టపడి పండించిన పంట ఎండిపోతోందని, కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడా కూడా పంటలు ఎండిపోలేదని, అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను ఆగం చేస్తున్నారని, పాలకుర్తిలో ఎండిన రైతుల పంటలు చూస్తుంటే బాధ అనిపిస్తోందని, రైతులు మళ్లీ బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందని, అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నిస్తే కేసులు పెట్టారని, పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, తమ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని, తాను ఎప్పుడూ కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టలేదని అన్నారు. దేవరూపల మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తీగల దయాకర్ను దేవరూపల మండల పోలీసులు అరెస్టు చేయగా పోలీస్ స్టేషన్కు వెళ్లి సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, మాజీ ఎంపీపీ కొల్లూరి సోమయ్య, మండల బీఆర్ఎస్ నాయకులు, యోజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను ఆఫీసర్లు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మంచోళ్ళు ఉన్నారు ఆఫీసర్లు, చెడ్డోళ్ళు కూడా మీరు తల ఊపితే మా గవర్నమెంట్ వచ్చి ఖాయం. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు, తప్పుడు కేసులు ఎప్పుడు కూడా పెట్టలే. మీరు తప్పుడు కేసులు పెడితే మీకు కూడా రేపు ఇబ్బంది పడతారు. మేము కూడా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతవరకైనా ఉద్యమిస్తాం. ఇది రైతులకు సంబంధించిన విషయం, దేవరూపల ప్రజలకు, దేవరూపల మండల ప్రజలకు సంబంధించిన విషయం. దీన్ని అక్రమ కేసులు పెట్టి జైలు దోతున్నారు. దాని మీద మేము పోరాటం చేసిన సిద్ధంగా ఉన్నాం. ఎంతకైనా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. దీని దగ్గర వెనుక పోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చారు, అయినా నేను తోమనీయాలి. నా మీద శత్రుత్వం పెట్టుకున్నారు వాళ్ళు కూడా. ఎన్నో కేసులు నా మీద పెట్టే ప్రయత్నం చేశారు, అన్ని కూడా ఆపించారు. ఇలా ఉష్కంతం పోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నేను చెడ్డాలు కట్టాను, దేవాలయ నీళ్లు యశవంతపురం వాటి మీద వదిలిపెట్టాను. ఎన్నడూ కూడా బోర్ల బాయిల నీళ్ళ కానీ రైతులకు ఇబ్బంది కాకుండా కాపాడాను. ఈ రోజు ఇక్కడ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఏం చేస్తాను? రైతుల పక్క ఇబ్బంది పడతాను. కానీ ఇలా దయాకర్ గాని రవి గాని వాళ్ళు ఏం కోరుతారు? మా ఉష్కంత పోతే మరి మళ్ళా నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. బాయిల బోర్లు నీళ్లు ఉన్నాయి, ఏముంటే ట్రాక్టర్తో తోలా కానీ బయట నుంచి ట్రాక్టర్ వచ్చి వాటి తోడడం పద్ధతి కాదని బాధంతా కాగితం, పర్మిషన్ ఇచ్చిన కాగితం ఎంఆర్ఓ దగ్గర పోయి, ఎస్ఐ గారి దగ్గర పోయి చూపెట్టారు. ఈ పర్మిషన్ తప్పుదని, ఎప్పుడో ఇచ్చిన పర్మిషన్ పట్టుకుని పోతాడు అంటే ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి ఆ డేట్ మారుస్తారు. వాళ్ళందరికీ డేట్ మారుస్తారు. ఇదేం పద్ధతి అంటే? పోయి ట్రాక్టర్ తీసుకుపోయి గ్రామ పంచాయతీ ముందర పెడితే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. దయాకర్ మీద, రవి మీద. ఎంత అన్యాయం అని చెప్పండి. దీన్ని నేను ఎంతవరకైనా వదిలిపెట్టేది లేదు. దీని వెనుక సిఐ గారు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా సిఐ గారు పనిచేస్తారు. అధికారుల మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ మా మండల పార్టీ అధ్యక్షుడిని, దేవరూపల ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. తగిన శాస్తి చేస్తారు. పదే మీరు ఈ కక్ష సాధింపు ధోరణిని తగ్గించుకోవాలా, లేకపోతే రేపు భవిష్యత్తులో ఇదే మీకు పునరావృతం కూడా కావచ్చు. దయచేసి ఇక మీదటైనా మీరు మా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి, ఇంకా రైతులకు ఇక్కడ ప్రతి ఊరికి నీళ్లు రాలేదు, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము అడగడం, మీకు ఇబ్బంది ప్రశ్నించడం అనేది ప్రతిపక్ష యొక్క పాత్ర. ఆ పాత్రను మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటే ఒకటేసారి దేవరూపల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ఫ్రంట్ లైన్ లో కొట్లాడుతున్న నాయకులందరి మీద మీకు నచ్చిన సెక్షన్ల కింద కేసేసి మేము పోయి జైల్లో కూర్చుంటాం. కానీ మీరు ప్రజా సమస్యల మీద దయచేసి శ్రద్ధ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామంలో గోదావరి తీరాన వెలసిన దక్షిణ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అమ్మ నాగర్ నారాయణి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అమ్మ సేవా సింగ్ తెలిపింది.
కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనురారా తిలకించి మహాన ప్రసాదం స్వీకరించాలని భక్తులకు తెలిపారు. పుణ్యేశ్వరికి ప్రత్యేక పంచామృతాభిషేకములు తదుపరి మహాహారతి అమ్మ నాగనారాయణి నిర్వహించనున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయం సిద్ధం అమ్మ నాగనారాయణి ఆశీర్వాదం పొందగలరు. ముఖ్య గమనిక, కళ్యాణ అనంతరం మహా అన్న ప్రసాదమును కాశీ అన్న పుణ్యేశ్వరి సన్నిధిలో భక్తులందరూ స్వీకరించి శివపార్వతుల అనుగ్రహము పొందగలరు అని కోరుకొనుచు అమ్మ సేవా సంఘ్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి నర్సిరెడ్డి గెలిస్తేనే ఓటర్ గెలిచినట్లని, ఇంకెవరు గెలిచినా వారు వెంటనే అధికార పార్టీలో చేరిపోయే అవకాశవాదులేనని, అప్పుడు ఓటర్ ఓడిపోతారని అన్నారు. నర్సిరెడ్డి మాత్రమే గత 6 ఏళ్లుగా నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ విద్యారంగం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, నర్సిరెడ్డి చొరవతోనే టెట్ వివాదం పరిష్కారమైందని, వేలాది మంది ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు వచ్చాయని అన్నారు. తనకు మంజూరైన నియోజకవర్గ అభివృద్ధి నిధులను 100% పాఠశాలలు కళాశాల అభివృద్ధికి కేటాయించాలని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలకు వైద్య సహాయం కోసం 4.5 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్, టీపీటీఎఫ్ బాధ్యులు ఏవి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 27వ తేదీ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, అదేవిధంగా కరీంనగర్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్నికల్లో ఉద్యమ అభ్యర్థులుగా నల్గొండ నియోజకవర్గం నుంచి అలుగువేలి నర్సిరెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్సీ మరోసారి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు అశోక్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరికి టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్ పరస్పరం సహకరించుకుంటూ ఇద్దరిని గెలిపించుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అలుగువల్లి నర్సిరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ మేము ఈరోజు మీ ద్వారా ఉపాధ్యాయులకి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీ చేసేవారిలో కొంతమంది రాజకీయ పార్టీల నుంచి ఉన్నారు, కొంతమంది ఉపాధ్యాయ సంఘాల మ్యాండేట్స్తో పోటీలో ఉన్నారు, మరి కొందరు వ్యక్తులుగా పోటీ చేస్తూ ఉన్నారు. పోటీ చేసే అవకాశం, ఆ హక్కు ఎవరికైనా ఉంది. కానీ పోటీ చేసేటువంటి వాళ్ళలో ఓటర్లు ఎంచుకునేటువంటి ప్రాధాన్యత క్రమంలో ఓటు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ విద్యారంగం పట్ల, ఉపాధ్యాయ సమస్యల పట్ల వాళ్ళకు ఉన్న అవగాహన ఏంటి, గతంలో వాళ్ళ ఉద్యమ ఓటుని ఆ భ్రమలకు లోనై ఓటుని మీ దుర్వినియోగం చేసుకోబాకండి. మీ ఓటుని ఒక నిజాయితీపరుడు, నిబద్ధత కలిగినటువంటి నర్సిరెడ్డి గారికి ఓటు వేయడం ద్వారా మీరు గెలవాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుపోవడంతో సంబంధం లేకుండా గత 50 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యమంలో ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. తెలంగాణ వచ్చాక కూడా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ ఇంకా ఇతర సంఘాలు కలిసి మరి ఈరోజు పెద్ద ఎత్తున గత 10 ఏళ్లలో ఉద్యమాలు నిర్వహించాం. ఆ 370కి వ్యతిరేకంగా కానీ, సిపిఎస్కి వ్యతిరేకంగా కానీ, ఇంకా పిఆర్సీ కోసం, ప్రమోషన్ల బదిలీల కోసం, మరి ప్రమోషన్ల బదిలీల కోసం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే, ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు. వాటి నుంచి వాళ్ళ ఎదుర్కొంటా ఉన్నాం. 4 ఏళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మరి ఆ సమస్య పరిష్కారం కోసం టెట్ వివాదం వస్తే మధ్యలో ఆ వివాదం పరిష్కారాన్ని నర్సిరెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ తీసుకెళ్లి ఢిల్లీ తీసుకెళ్లి ఎన్సిటి సెక్రటరీతో మాట్లాడి పరిష్కారం చేసినటువంటి సందర్భం కూడా ఉన్నది. మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా నెల మొదటి తేదీని జీతం ఇస్తామని వాగ్దానం చేశారు, ఇస్తా ఉన్నారు. మరి సిపిఎస్ రద్దు చేస్తామని, 317 బాధితులకు న్యాయం చేస్తామని, హెల్త్ కార్డ్స్ ఇస్తామని, 6 నెలల్లో మంచి పిఆర్సీ ఇస్తామన్నారు, పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు, పెండింగ్ డిఎల్ రిలీజ్ చేస్తామన్నారు. మరి సమస్యలు ఏవి కూడా 14 నెలల నుంచి పరిష్కారం కావట్లేదు. కాబట్టి పరిష్కారం చేస్తారనే నమ్మకం మాకుంది ఈ ప్రభుత్వం మీద. ఒకవేళ పరిష్కారం చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఉపాధ్యాయులు ఆలోచించాల్సింది, ఈరోజు అధికార పార్టీ పంచన చేరి వాయిస్లెస్గా మారేవాళ్ళు కాదు.
ప్రభుత్వం ఎవరు ఏదైనా ముఖ్యమంత్రి ఎవరు అధికారంలో ఉన్నా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి కొట్లాడగలిగిన వాళ్ళు, ప్రశ్నించగలిగిన వాళ్ళని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా ఈరోజు మేము చేసిన ఉద్యమాలను గమనించి మరి ఆ ఉద్యమాలకు బాసుగా నిలబడ్డ అలుగువేలు నర్సిరెడ్డి గారిని ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎన్నుకోవాలని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుంచుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. విజ్ఞతతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భవానీపురం చర్చి సెంటర్ వద్ద ఉన్న సెయింట్ జోన్స్ స్కూల్ నందు స్కూల్ ఉపాధ్యాయులతో ఎంపీ కేశినేని చిన్ని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరూ విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతో సీరియల్ నంబర్ 1పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేస్తే సీఎం చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినట్లే అని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగల్ మీరా, ముద్దా వెంకన్న, ఎంఎస్ బేగ్, ఎదుపాటి రామయ్య, 43వ డివిజన్ అధ్యక్షులు కొనికి కొండయ్య, జనరల్ సెక్రటరీ వల్లభనేని ప్రసన్నలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ సెయింట్ జాన్ స్కూల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓటేయమని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఘన విజయం చేకూర్చాలని అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి బాటలు వేస్తాయని. ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి చేయాలని ముందుగా గుర్తించారు. అంతేకాకుండా అన్ని వర్గాలు గుర్తించడం వల్ల మేము గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాం. తప్పకుండా రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ నెంబర్ గుర్తు మీద 1వ నెంబర్ వేసి ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయం అందించబోతున్నారు. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్నాన లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. ఎస్పీ అవినాష్ కుమార్. మహాశివరాత్రి పండుగ మహోత్సవానికి ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బూర్కంపాడు. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.